అదిగో ఇలా తీసుకున్నాడు. చామంతి చామంతి ఏమిటమ్మ గారు అది త్వరగా పాలు తీసుకురా. ఇదిగోండి అమ్మగారు. నాన్నగారు వస్తారు, ఇవి తాగమ్మా. అయ్యో పాపం, ఎవరమ్మాయో అలసిపోయింది. సరే నిద్రపోని, జాగ్రత్తగా చూడు చామంతి. అలాగేనమ్మా. నేనెక్కడున్నాను? మీరు భద్రమైన చోటే ఉన్నారు. అమ్మగారి కోసం చూస్తున్నారా? అమ్మగారు ఎవరని అడుగుతున్నారా? వారు ఆనందపురం రాణి రాజలక్ష్మీదేవి గారు. శాంతి, శాంతి. ఏంటమ్మా, ఏం కావాలి? ఏమే ఎంత పిలిచినా నిదానంగా నిల్చున్నావు, ఏం చేస్తున్నావే? చూస్తున్నారుగా, తెలియడంలా? అరేరే, ఇదెవరు? ఆ రోజు అమ్మగారు కాపాడారే, వారే వీరు. చూడండి అమ్మా, చూడండి. ఇంతటి అందాన్ని ఇంకెక్కడ చూడబోతారు? చాలేవే, మన అమ్మగారు అందం ముందు దీని అందం అనగా ఎంత? వారి దాకా ఎందుకు? 10 సంవత్సరాల క్రితం నా అందం ముందు దీని అందం బాలాదూరు గదితే. అవునమ్మా అవును, ఆ రోజుల్లో రాజభవనానికి వచ్చిన రాజాది రాజులంతా మీ అంటే పడేవారంట. చెప్పడం మర్చిపోయాను, వీరు మాణిక్యాంబ గారు, మన అమ్మగారికి చాలా కావలసిన వాడు. నమస్కారం అమ్మా. చూసావుటే ఏంటమ్మా? ఇది నన్ను అమ్మ అని పిలవడానికి నాకు ఏమంత వయసు అనుకుంది అంట. కోపడకండి, వారికి మీ సంగతి ఏం తెలుసు. ఎవరితో మరీ బీద కుటుంబంలో దానిలా ఉంది. ఒక చిన్న నగైనా లేదు. చిన్న నగే కాదు, పెద్ద నగైనా చిన్న పోవాలి ఆవిడ అందం ముందు. దాని బాగుడికి ఏం, నీ పేరేమిటి? విమలత. పేరు కూడా అందానికి తగినట్టు. ఏం పేరే? అది సరే కానీ నీకు అమ్మా నాన్న ఉన్నారా? అదేం మాటమ్మా, అమ్మా నాన్న లేకుండా ఆకాశం నుంచి ఊడిపడిందా? చాలే, ఏమిటా వాగుడు? నేను ఆవిడ అడిగితే నువ్వు లోడగడని వాగుతావే. ఆహా, నిలబడ్డం చూడు, చాలా నీలుగుడు ఉన్నట్టుంది. అవునవును, మీరు కూర్చోండమ్మా. ఆ నీలుగుడంతా ఇక అక్కడి నుంచే నేర్చుకోవాలి. అమ్మా విమల, రామ్మా, కూర్చో. విమల, నువ్వు అమ్మ అని పిలుస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఏమ్మా అలా ఉన్నా? మాణిక్యం ఏమైనా అన్నదా? అబ్బే, ఏమీ అనలేదమ్మా. ఆపదలో ఉన్న నన్ను కాపాడి ఆదరిస్తున్న మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాన్నగారి సంగతి ఏమీ తెలియలేదు. నాకు సెలవు ఇవ్వండమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏమిటి, నువ్వు వెళ్తావా?
ఎక్కడికి వెళ్తావమ్మా? నీకెవరైనా బంధువులు ఉన్నారా? మా నాన్న తప్ప నా కోసం దిగులు పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. మీ అమ్మ ఏమన్నారు? మీ అమ్మ సంగతి అడుగుతున్నా. నాకు అమ్మ లేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నాలో మరుగుపడిపోయిన జ్ఞాపకాలు మరలి వస్తున్నా. తల్లి లేని పిల్లవు నువ్వు, పిల్ల లేని తల్లిని నేను. అమ్మా, మీ అమ్మాయి చనిపోయిందా? అవునమ్మా, నోములు నోచి కన్నా నా బంగారు బొమ్మ 3 ఏళ్ల వయసులోనే నా జీవితాన్ని చీకటి పాలు చేసిపోయిందమ్మా, చీకటి పాలు చేసిపోయింది. అమ్మా అమ్మా. విమల, నువ్వు ప్రేమతో అమ్మ అని పిలుస్తూ ఉంటే నా బిడ్డ పిలుపు జ్ఞాపకం వస్తూ ఉంది. నా చిట్టి తల్లి ఇప్పటి వరకు ఉంటే నీలాగే ఉండేది. ఆ కళ్ళు, చక్కని ముక్కు, అదే జుట్టు. విమల, నిన్ను చూసినప్పటి నుంచి నా లలిత కుమారి కళ్ళకు కట్టినట్టుంది. నన్ను వదిలిపోవద్దమ్మా, క్షణం కూడా వదిలిపోవద్దు. నువ్వు ఎవరి బిడ్డవైతేనే నా స్వంత కూతుర్లా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ స్వంత తల్లిలా ప్రేమిస్తావమ్మా. అమ్మా అమ్మా, అంతకన్నా నాకింకేం కావాలమ్మా? శ్రీ శ్రీ రాజాధిరాజ హరివీర భీకర అప్పలరాయ బహద్దూర్ బహుపరాక్. దయచేయండి మహారాజా వారు, దయచేయండి. నమస్కారం. నమస్కారం. మీ అక్కయ్య గారు వెనక్కి వస్తున్నారు. ఓహో, దయచేయండి దయచేయండి. దయచేయండి అమ్మా, దయచేయండి. దయచేయండి. నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి దయచేయండి. నమస్కారం. తమ్ముడు, కనకదుర్గ దయ వల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు. మేం కదా నీకు విందు చేయవలసింది. మనం విందు చేయకుండా ఉంటామా అక్క? చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ నాకు ఒక్కటే బాధగా ఉంది. సిలోన్ గవర్నర్ టాటన్ హ్యామ్ లేడు. ఎవరనుకుంటున్నారు? మన గవర్నర్ గారికి సాక్షాత్తు అక్క కుమారు. ఆయనకు నాకు ఎంతో ఇది. ఇదంటే ఇది కాదు, చాలా ఇది. నాకు ఈ విషయం ఏమాత్రం ముందు తెలుసు. ఆ దొంగలందరినీ పట్టి కట్టి నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని. ఇప్పుడు అనుకుని ఏం లాభం? అమ్మా, అంతా సిద్ధంగా ఉంది. దయచేయండి. విమలా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంతా ఉగ్రసింహుడి పని. వాడు మనల్ని మొదట లంకలో గలిపాడు, మళ్ళీ ఇక్కడ గలిపాడు. వాడు చేసిన మహోపకారానికి పరిమితి లేదు. వాడేం చేశాడో తెలుసా? నన్ను ఎత్తుకుపోవడానికే ప్రయత్నించాడు. దుర్మార్గుడు అంత పని చేశాడా? అవును, వాడికి భయపడే నేను నాన్నగారు పడవలో బయలుదేరాం. దారిలో కలిగిన ఆపద వల్ల ఇద్దరం విడిపోయాం. తెలివచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి మీ అక్కయ్య గారు స్టీమర్లో ఉన్నాను. మరి మీ నాన్నగారు? అదే తెలియలేదు యువరాజా. ఏమయ్యారు, ఎక్కడికి చేరుకున్నారు? విమల, నువ్వేం బాధపడ. మనుషుల్ని పంపించి వారిని వెతికిస్తా. యువరాజా, ఒక్క మనవి. నేను ఇదివరలో మిమ్మల్ని కలుసుకున్నట్టు ఎవరికి తెలియనియవద్దంటాం, అంతేనా? తమ్ముడు, రాజ్యలక్ష్మి మన భవనానికి రావడానికి సమ్మతించింది. చాలా సంతోషం. రాజ్యలక్ష్మి, నువ్వు వచ్చేటప్పుడు విమల్ని కూడా తప్పకుండా తీసుకురావాలి. ఏమిటోనమ్మా, విమల్ని చూసినప్పటి నుంచి ఈ పిల్ల మీద నాకు ఎంతో అభిమానం. అవును, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. చాలే తమ్ముడు, ఎవరిని చూసినా సరే ఎక్కడో చూసినట్టుందనడం నీకు చారస్తాం. రాజలక్ష్మి, వచ్చే శుక్రవారం తప్పకుండా రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అక్కయ్య. మర్చిపోకు, విమల్ని తీసుకురావడం. విమలా, విమలా, ఏమిటమ్మా? నీకు ఉత్తరం వచ్చింది. ఈ దస్తుడు ఎక్కడో చూసింది. నాకు ఎక్కడ చూశాను? అబ్బే, ఎక్కడ చూసిందమ్మా? ఇలా ఇవ్వండి. అదేమిటమ్మా,
ఉత్తరం తీసుకుని వెంటనే పాము దొక్కిందల్లా అలా పరిగెట్టింది. ఇక్కడే జరిగితే ఏం పోయిందో. విమల, పడవ ప్రమాదం తర్వాత స్పృహలేని నన్ను బెస్తవాళ్లు కాపాడారు. రాజ్యలక్ష్మి నిన్ను తీసుకువెళ్ళినట్లు వాళ్లే చెప్పారు. సంతోషంతో లంకకు తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ ఉగ్రసింహుణ్ణి వాడి ముఠావాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. అమ్మా, నువ్వు నా దగ్గర లేవనే దిగులు తప్ప మరే బాధ లేదు. కానీ నన్ను గురించి నువ్వేమీ ఆందోళన పడకు. విమల, నిన్ను నీ తల్లి దగ్గర నుంచి విడదీశాను. అయినా విధి నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరికే చేర్చింది. నా రహస్యాన్ని మాత్రం నువ్వు కాపాడతావని ముమ్మాటికి నమ్ముతున్నాను. ఇట్లు నీ ప్రియమైన తండ్రి. ఈ దస్తూరి ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. ఎక్కడ చూశాను? ఏమిటమ్మా, ఏం చేస్తున్నావు? ఏదో కాలుతున్న వాసన వస్తోంది. ఇదేనా గుడ్డ అంటుకుందా? అయ్యయ్యో, ఇదేమన్యాయమే. శుభం వల్లే వచ్చిన ఉత్తరాన్ని కాల్చేసుకున్నావు. చూడమ్మా, దాన్ని అంత రహస్యంగా ఉంచాలంటే నా చేతికి ఇవ్వకూడదు. మళ్ళీ నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇచ్చేదాన్ని. ఏం పిచ్చి పని చేశావమ్మా. అన్నట్టు ఆ ఉత్తరం ఎవరి దగ్గర నుంచి వచ్చిందమ్మా? సిగ్గుపడకమ్మా. చూడు, చిన్నతనంలో అంతా ఇంతే. ఇదిగో 10 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి ఉత్తరాలు వందలకు వందలు వచ్చేవి రోజుకి. అవన్నీ చదివి జాగ్రత్తగా పెట్టిలో పెట్టి దాచిదాన్ని. నువ్వు ఆ ఉత్తరం వచ్చి రాకముందే కాల్చి పారేసేసావు. అన్నట్టు నీకు మన యువరాజు గారు ఒక్కరితోటే పరిచయం అనుకున్నాను. ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇదిగో, ఇలాంటి విషయంలో నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు, క్షణంలో చేసేస్తాను. అలాగా, చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న సహాయం చేసి పెడతారా? చెప్పమ్మా, వెంటనే. దయచేసి తక్షణం ఇక్కడి నుంచి బయటికి నడవండి. ఎంత మాట అన్నావే, ఎంత మాట అన్నావే? ఇంతవరకు నన్ను ఎవరో అనని మాట అన్నావు. ఉండు నీ పని చెప్తాను. నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అలాగా? అదేదో దొంగ ప్రామబాబుతో ఉత్తరం అయి ఉంటుందమ్మా. ఎక్కడ మీ చేతిలో పడుతుందని భయపడి కాల్చేసింది. చే, అలా అనకు. ఆమెకు తన తండ్రి తప్ప ఈ లోకంలో ఇంకెవరూ లేరు. ఒకవేళ ఆయనే రాసి ఉంటారు. బాగానే ఉంది. మరి వాళ్ళ తండ్రి రాసి ఉంటే జాగ్రత్తగా పెట్లో పెట్టి దాచుకుంటారా, కాల్చి పారేసుకుంటారా? అది చెప్పేవన్నీ అబద్ధాలు. అది ఇక్కడికి రాకముందు నుంచి మన యువరాజుతో దానికి పరిచయం ఉంది, మీకు తెలుసా? ఏమిటి, విజయంతోనా? ఆ వేళ తోటలో అది మీ తమ్ముడితో ఏకాంతంగా అంత చనువుగా మాట్లాడడం చూస్తే మీకు తెలిసేది. విజయుణ్ణి నేనే కదా పరిచయం చేశాను. ఏదో సరదాగా కబుర్లు చెప్పుకున్నారేమో. నీకన్నీ కథల్లాగే కనిపిస్తాయిలే. అమ్మా అమ్మా, మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారట. నన్ను ఓదారుస్తూ ఉత్తరం రాశారు. అబ్బా, ఇప్పుడు నీ ముఖం సంతోషంతో వికసిస్తూ ఉంది. నీ తండ్రి ఎడబాటు నిన్ను ఎంత బాధించింది పాపం. అవునమ్మా, నేనింతవరకు నాన్నగారిని విడిచి ఎప్పుడూ ఉండలేదు. అలాగా? ఇక నుంచి ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. వెంటనే ఇక్కడికి రమ్మని ఉత్తరం రా, సరేనా? ఏమేమిలా మాట్లాడవే? అమ్మా, మా నాన్నగారు ఈ దేశానికి రారమ్మా. ఏ, ఎందుకని? ఆయనకి ఏమైనా అప్పుల బాధలు ఉంటే నాతో చెప్పమ్మా, అవన్నీ నేనే తీర్చేస్తాను. అలాంటి బాధలు ఏమీ లేవమ్మా. ఆయన్ని బాధించేదల్లా ఈ సంఘం ఒక్కటి. విమల, నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా. ఆ రోజే మా జీవితాలకు సుదినం అవుతుంది. ఆ రోజే ఆరిపోయిన మా సంసార జ్యోతి వెలగవలసిన మంచి రోజు అవుతుంది. చీకటి ఆకాశంలో వెన్నెల వెలుగుతుందా? చీకటిలో చిక్కుకున్న మా జీవితాలు చిక్కులోనే నశించిపోతాయా అనే ఆతృత నన్ను వేధిస్తూ ఉందమ్మా. మీ కష్టాలు వింటూ ఉంటే మా కుటుంబం లాంటిదే మీ కుటుంబం అని అనిపిస్తుంది. విమల, ఏడవకమ్మా, ఏడవకు. మీ నాన్నగారికి ఉత్తరం రాసేటప్పుడు ఆయనకి ఏ సహాయం కావాలన్నా నేను చేస్తానని రాయమ్మా. మీ నాన్నగారు నీలాగే ఉంటారా? అవునమ్మా, కానీ నాకు మా అమ్మ పోలికలు కూడా ఉన్నాయని నాన్నగారు అంటూ ఉంటారు. ఆయనవి కూడా నాలాగే కాటు కళ్ళు, ఆ అంతంతో పాటు గంభీరమైన విగ్రహం. మంచి తరమే మనిషి రూపం అయ్యిందా అనిపిస్తుంది. ఆయన్ని చూసిన వారందరూ
మహారాజు కావలసిన మహానుభావుడు అంటారు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏం చెప్పనమ్మా, నీ మాటలు వింటూ ఉంటే ఏనాటి జ్ఞాపకాలు నన్ను కలవర పెడుతున్నాయి. ఇదిగో ఈ అనంతగిరి రాజభవనంలో ఆనందంగా ఉండవలసిన నా ప్రేమ దైవం నీతో గాక మరెవరితో చెప్పనమ్మా. ఏ అపరాధము ఎరుగుని నా భర్త మీద అంతకుడని అపవాదు పడింది. ఆ అపవాదు భరించలేక ఆయన పరారి అయిపోయారు. నా పాపాన్ని భరిస్తూ నేను ఇలా బాధపడుతున్నానమ్మా. అమ్మా, విచారించకండమ్మా. అన్యాయం ఎప్పుడూ జయం పొందదు. నిజాన్ని ఏనాటికైనా ప్రపంచం తెలుసుకుంటుంది. అవునమ్మా, ఆ నమ్మకంతోనే నేను జీవిస్తున్నాను. యువరాజా, విమల, యువరాజా, మా నాన్నగారు లంకలో క్షేమంగా ఉన్నారు. అలాగా? అవును, ఇవాడే ఉత్తరం రాశారు. అబ్బా, ఇప్పుడు నా ప్రాణం లేచి వచ్చింది. అబద్ధం అడగండి. అయితే ఇన్నాళ్ళు ప్రాణం లేకుండానే ఉన్నారా? అవును విమల, ఏనాడు నిన్ను చూచాను ఆనాడే నా ప్రాణం నా స్వాధీనంలో లేకుండా పోయింది. చాలండి వేళ. వేళకోవడం కాదు విమల, నిజమే. ఇప్పుడే ఉత్తరం రాసి మీ నాన్నగారిని ఒప్పించి మా అక్కయ్యతో చెప్పి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. పెళ్లి మాట ఎత్తగానే మూకబలికి మారిపోయింది. మా అక్కయ్య ఒప్పుకుంది, మీ నాన్నగారు కూడా ఒప్పుకోగానే. యువరాజా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, మీరు ఈ 2 యత్నాలు చెయ్యనేకూడదు. ఓహో, అయితే మన ప్రేమ క్షణకాలం మెరిసి మాయమయ్యే ఇంద్రధనుస్సు లాంటిదా విమల? కాదు, కలకాలం ప్రవహించే జీవనది లాంటిది. లోకమంతా నాశనమైన దివ్యమైన శక్తితో కూడుకున్నది మన ప్రేమ. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వెలుతురు వెన్నెల వలె శాశ్వతమైన కాంతులతో ప్రకాశించేది మన ప్రేమ. మరి పెళ్ళెందుకుద్దంటా విమల? యువరాజా, ఇద్దరము దగ్గరగానే ఉన్నా మనిద్దరికీ మధ్య పెద్ద అగాధం అడ్డుగా ఉంది. అదేమిటో చెప్పు, వెంటనే తొలగించి వేస్తా. ఇప్పుడు ఆ సంగతి చెప్పకూడదు. ఏమో, ఆ అడ్డు అలాగే ఉండిపోవచ్చు. యువరాజా, ఈ పేదదాని కోసం మీ సుఖ జీవితానికి ఎందుకీ పెడతా? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు దయచేసి మరొకరిని వివాహం చేసుకోండి. పిచ్చిదాను, నీవు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నాకు భార్య కాదగిన హక్కు నీకొక్కదానికే ఉంది, మరెవ్వరికి ఈ హృదయంలో స్థానం లేదు. నా కోసం కాచుకుని ఉంటానంటారా?